ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలు ప్రస్తుతం రేర్ ఎర్త్తో పాటుగా క్రిటికల్ మినరల్స్పై ఆధిపత్యం చెలాయించేందుకు ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే ఈ రెండు రకాల మినరల్స్ సరఫరా చేయడంలో గ్లోబల్ మార్కెట్లో తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇక అమెరికా కూడా చైనాను మించిపోవాలని చూస్తోంది. ఈ రెండు రకాల ఖనిజాలు ఏ దేశంలో లభిస్తాయో చూసి ఆ దేశాలతో డీల్ కుదుర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇక ట్రంప్ ప్రాజెక్ట్ వాలెట్ పేరుతో $12 బిలియన్ కేటాయించి పెద్ద ఎత్తున ఈ రెండు రకాల ఖనిజాల స్టాక్ను నిల్వ చేయాలనుకుంటున్నారు. ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించుకోవాలనుకుంటున్నారు. మరి ట్రంప్ భవిష్యత్ ప్లాన్ ఏంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ ఈ రెండు తారక మంత్రంగా మారిపోయాయి. ఈ రెండు రకాల ఖనిజాలపై చైనా ఆధిపత్యం కొనసాగిస్తోంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తోంది. దీంతో అమెరికా కూడా రేస్లో వెనుకబడిపోకుండా ఏ దేశంలో రెండు రకాల ఖనిజాలు లభిస్తే అక్కడికి వాలిపోయి డీల్ కుదుర్చుకుంటోంది. అయితే దశాబ్ద కాలంగా చైనా ఈ రెండు రకాల ఖనిజాలపై తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రస్తుతం రెండు రకాల ఖనిజాలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కార్లు, రాడర్స్తో పాటు మిలిటరీ ఆయుధాల సిస్టమ్స్కు వినియోగిస్తున్నారు. గత ఏడాది అమెరికా ప్రెసిడెంట్ చైనాపై టారిఫ్ పెంచడంతో చైనా దానికి గట్టిగానే సమాధానం చెప్పింది. చైనా నుంచి మీకీ రెండు రకాల ఖనిజాలు సరఫరా చేయమని హెచ్చరించడంతో ట్రంప్ కాస్త దిగొచ్చాడు. అప్పటి నుంచి చైనాపై ఆధారపడడం తగ్గించి ప్రత్యామ్నాయ మార్కెట్లపై ఫోకస్ పెట్టాడు. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్పై కన్నేశాడు. గ్రీన్లాండ్లో ఈ రెండు రకాల ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు. రేర్ ఎర్త్తో పాటు క్రిటికల్ మినరల్స్ కొరత రాకుండా ట్రంప్ సుమారు $12 బిలియన్ ప్రాజెక్టు వాలెట్ పేరుతో భారీ ఎత్తున ఈ రెండు ఖనిజాల స్టాక్ నిల్వలు చేయాలనుకున్నాడు. దీంతో గత వారం వాషింగ్టన్ సుమారు 50 దేశాలను ఆహ్వానించి ఆ దేశాల నుంచి నిరంతరం అమెరికాకు సరఫరా చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చైనా వ్యూహాత్మకంగా బ్యాటరీ రంగంపై భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టసాగింది. అదే అమెరికా విషయానికొస్తే చమురు అన్వేషణతో పాటు టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టింది. ఇక చైనా బ్యాటరీ ఇండస్ట్రీ అంచెలంచెలుగా పెరిగిపోయింది. ప్రస్తుతం లిథియం, కోబాల్ట్ బ్యాటరీ డిమాండ్ పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అంతా ఎలక్ట్రానిక్ కార్ల జోరు ఊపందుకుంది. దీంతో కార్ల కంపెనీలు బ్యాటరీలపై ఆధారపడాల్సి వస్తోంది. ఎలక్ట్రానిక్ కార్లకు రెండు రకాల మినరల్స్ తప్పనిసరయ్యింది. ప్రస్తుతం చైనా గ్లోబల్ మార్కెట్లను శాసించే స్థాయికి ఎదిగింది. రాబోయే రోజుల్లో ఈ రెండు రకాల మినరల్స్, మెటల్స్తో పోటీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రూల్ చేస్తే 21వ శతాబ్దంలో లిథియం అయాన్ బ్యాటరీ రాజ్యమేలుతాయి. ఆధునిక యుగంలో డిజిటల్ విప్లవానికి ఫుడ్ సోల్జర్స్గా పనిచేస్తాయి. ప్రస్తుతం టెక్ రంగంతో పాటు మానవుల రోజువారీ అవసరాలను ఈ రెండు రకాల మినరల్స్ తీరుస్తున్నాయి. ఉదాహరణకు ప్రజలు రోజు వాడే సెల్ ఫోన్ నుంచి ల్యాప్టాప్, మెడికల్ డివైస్, ఎలక్ట్రానిక్ కార్లు, డ్రోన్లు, జెట్ ఇంజిన్లతో పాటు ఇతర వస్తువులు విరివిగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలో వినియోగించే మెటల్స్ లేదా మెటీరియల్స్ ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సేకరించినవి వాడుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు ఖనిజాలు పుష్కలంగా లభించే దేశాలే శక్తివంతమైన దేశాలుగా చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో 70-90% చైనాలో తయారవుతున్నాయి. ప్రస్తుతం ఆయిల్తో పాటు బ్యాటరీ పవర్ రెండు కలిస్తే పొలిటికల్ పవర్గా మారుతోంది. ప్రస్తుతం ఈ రెండు ఖనిజాల కోసం పోటీ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక రెండు ఖనిజాలు ఎక్కడ లభిస్తాయో తెలుసుకుని శక్తివంతమైన దేశాలు అక్కడికి వాలిపోతాయి. ఉదాహరణకు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను తీసుకుంటే ప్రపంచంలో ఉండే ఈ రెండు ఖనిజాల్లో సగం ఇక్కడే నిక్షిప్తమై ఉంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఇక్కడి అవినీతి పాలకులతో చేతులు కలిసి ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇక్కడి నుంచి ఖనిజాలు తీసుకెళ్లిన దేశాలు లబ్ధి పొందుతుంటే ఇక్కడి స్థానికులు మాత్రం ఇంకా కడు పేదరికంలో మగ్గుతున్నారు. సంపన్న దేశాలు కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడానికి పెట్రోల్ కార్ బదులు బ్యాటరీ కార్లకు మారిపోతున్నాయి. అయితే సంపన్న దేశాలు బాల కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. కాంగో లాంటి దేశాల్లో ప్రజలు ఇప్పటికీ దుర్భరమైన పరిస్థితుల్లో జీవితాలు గడుపుతున్నారు. అక్కడి సహజ సంపదను లూటీ చేసిన దేశాలు మాత్రం సుసంపన్నంగా బతుకుతున్నాయి. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చైనాను చెప్పుకోవాల్సిందే. అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద భారీ స్థాయి బ్యాటరీలను తయారు చేసే స్థాయికి ఎదిగింది. చైనా దూరదృష్టితో ఆలోచించి
బ్యాటరీ తయారీలో గ్లోబల్ లీడర్ అయ్యింది. ఉదాహరణకు చైనీస్ కంపెనీ BYDని తీసుకుంటే సొంతంగా బ్యాటరీ తయారు చేసుకునే స్థాయికి ఎదిగింది. కాగా ఎలక్ట్రానిక్ కార్ల తయారీలో దశల వారీగా కార్ల ఉత్పత్తిని పెంచుకుంటూ దూసుకుపోయింది. ఇక BYD విషయానికొస్తే 2024 నాటికి తిరిగి చూసేసరికి ఒక్క నెలలోనే సుమారు 10 లక్షల కార్లు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఇక చైనా విషయానికొస్తే 2010 ప్రారంభంలోనే చైనా ఆఫ్రికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. 2023 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. అయితే ఈ రేస్లో అమెరికాతో పాటు యూరోప్లు వెనుకబడ్డాయి. ఇక చైనా బ్యాటరీ రంగంలో వేగంగా దూసుకుపోతుంటే అమెరికా మాత్రం కళ్ళు తెరవలేదు. అయితే అమెరికా మాత్రం కొంత మొత్తం మాత్రమే పెట్టుబడులు పెట్టింది. రాబోయే ప్రమాదాన్ని ఊహించలేకపోయింది. అయితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రమే సీరియస్గా ఆలోచించడం మొదలెట్టాడు. తన కూతురు టిఫానీ, మామగారు మసాద్ బలోస్ను ఆఫ్రికా సీనియర్ అడ్వైజర్గా నియమించారు. ఇక ట్రంప్ చొరవతో పాక్స్ సిలికాపై ఫోకస్ పెట్టాడు. ఇది AI టెక్నాలజీలో విరివిగా వాడుతుంటారు. ఇక AI కంపెనీలకు నిరంతరం పాక్స్ సిలికా సరఫరా చేయడానికి దేశీయ డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి చేయాలని ట్రంప్ నిర్ణయించాడు. దీనికోసం ప్రత్యేకంగా మూలధనం కేటాయించాడు. ఇతర దేశాలతో ఒప్పందం కుదుర్చుకొని అక్కడి మినరల్స్ పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడు. అయితే పర్యావరణ ప్రేమికులు మాత్రం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాలు పేద దేశాలపై పడి విచ్చలవిడిగా గనులు తవ్వి పర్యావరణానికి ముప్పు కలిగిస్తున్నారని, కాలుష్యానికి కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ట్రంప్ కానీ జిన్పింగ్ కానీ భూములు కొల్లగొట్టే దేశాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలి. వాళ్ళ అవసరాలను తీర్చాలి. వాతావరణం కాలుష్యం కాకుండా చూడాలి. ఇక అసలు విషయానికొస్తే ఇతర దేశాల వద్ద ఉన్న సంపన్నమైన గనులను దక్కించుకోవడానికి భౌగోళిక రాజకీయ క్రీడలకు తెరలేచే అవకాశాలను కొట్టి పారేలేం. మొత్తానికి చూస్తే రాబోయే రోజుల్లో అగ్రదేశాల మధ్య మినరల్ వార్ మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఎలిమెంట్స్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో జర్నలిస్ట్ నికోలస్ నియార్కోస్ రాసుకొచ్చారు. మరి రాబోయే రోజుల్లో రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ పై అగ్ర రాజ్యాల మధ్య పోటీ ఎలా ఉంటుందో తేలిపోతుంది.